హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నుండి ఇంగ్లీష్. మనం ఈరోజు ప్రొనౌన్సియేషన్ మరియు సైలెంట్ లెటర్స్ గురించి నేర్చుకుందాం. మనం రోజు మాట్లాడే ఆంగ్లం సరి అయినదే అనిపించిన కులంకుశంగా చూస్తే తప్పులు బయటపడతాయి. విన్నదో సరి అయినది భావించో సంభాషణలో ఉపయోగిస్తాం. కరెక్టా కాదా అని ఆలోచించి మాట్లాడడం. కానీ నలుగురిలో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత మంచి భాష అవసరం. మనకు తెలిసింది కరెక్ట్ అనుకుంటే తెలుసుకోవడానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కన్ఫ్యూజన్కు కారణం. ఒకే అక్షరం రెండు వేర్వేరు శబ్దాల్లో సంకేతంగా ఉంటుంది. ఉదాహరణకు, కార్లో సీని కా అని, సెంటర్లో సీని సా అని అంటారు. అదేవిధంగా ఒకే శబ్దానికి రెండు వేర్వేరు అక్షరాలు వాడటం. సెంటర్లోని సీని ఇక్కడ సా అని, సెంట్రీలోని ఎస్ని ఇక్కడ సా అని కూడా అంటారు. ఈ విధంగా కొన్ని ఎలా పలకాలో చూద్దాం. కొన్ని శబ్దాలు ఇంగ్లీష్ మాటల్లో ఎక్కువ హల్లంతాలు ఉంటాయి, అంటే చివర పొల్లులో ఉండే శబ్దాలు ఎక్కువ. ఉదాహరణకు, పెన్, బుక్, వాచ్, ఫోన్, టేక్ ఇలాంటి మాటల్లో చివరి పొల్లులను పొల్లుగా పలికితే బాగుంటుంది. పెన్ను, బుక్కు, వాచి, ఫోను, టేకు అనం కదా. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పొల్లు చివర ఉండే మాటలు పొల్లుగా పలికితే అందం. మరికొన్ని ప్రొనౌన్సియేషన్లు చూద్దాము. హోటల్లో టేని నొక్కి పలకాలన్నమాట. హోటెల్ ఈ విధంగా. ఇలా చివర ఐన్ లేదా ఐఎల్ఈ ఉంటే ఈన్, ఈల్ లా పలకాలి. ఉదాహరణకు, మ్యాగజీన్లో జీని ఈజీలోని చివరి శబ్దంలా జీ అని పలకాలి. ఆటోమొబైల్ ఐఎల్ఈ ఎండింగ్ ఆటోమొబైల్. ఇంటెస్టీన్ ఈన్, పేగుని ఇంటెస్టీన్ అంటారు. ప్రొనౌన్సియేషన్లో ఇది చాలా ముఖ్యమైన భాగము. ఇంగ్లీష్ మాటల్లో చివరి ఆర్ను పలకము. ఉదాహరణకు, డాక్టర్, కా, ఫో, పేపర్. ఏ మాట చివర ఆర్ ఉన్నా దాన్ని పలకకుండా వదిలేస్తాం. అక్కడ ఆర్ సైలెంట్ అన్నమాట. ఏ మాటల మధ్యలో అయినా ఏఈఐఓయులతో దేని తర్వాత ఆర్ వచ్చినా అది సైలెంట్, దాన్ని పలకము. కానీ దాని తర్వాత ఏఈఐఓయులు ఏదైనా వస్తే తప్ప. ఉదాహరణకు, ఫామ్, కార్డ్, ఫర్, స, హ, ఇన్ఫర్మేషన్ ఇలాగన్నమాట. కొన్ని మనకు రెగ్యులర్గా అవసరమయ్యే ఇంకొన్ని పదాలు చూద్దాము. వీటితో కన్వర్జేషన్లో అవసరమైన కొన్ని మాటలను తెలుసుకుందాం. మొదట, పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, శరీర భాగాలకు ఇంగ్లీష్ మాటలు చూద్దాం. హెడ్ తల, ఫేస్ ముఖము, ఐస్ కళ్ళు, ఇయర్స్ చెవులు, నెక్ మెడ, షోల్డర్ భుజములు, హ్యాండ్ చేతులు, లెగ్స్ కాళ్ళు, ఫింగర్స్ వేళ్ళు చేతి వేళ్ళు. ఇలాంటి మాటలుకి అర్థాలు అందరికీ తెలుసు. ఇంకా చిన్న చిన్న భాగాలను చూసుకున్నట్లయితే, థంబ్ బొటని వేలు, ఫోర్ ఫింగర్ చూపుడు వేలు, మిడిల్ ఫింగర్ మధ్య వేలు, రింగ్ ఫింగర్ ఉంగరపు వేలు, లిటిల్ ఫింగర్ చిటికెని వేలు, టో కాలి వేలు, బిగ్ టో కాలి బొటన వేలు, నెయిల్ గోర్లు, వేస్ట్ నర్ము, వ్రిస్ట్ మణికట్టు, ఆర్మ్ మణికట్టు నుంచి భుజం వరకు, ఫోర్ ఆర్మ్ మణికట్టు నుంచి మోచేయి వరకు, బ్యాక్ ఆర్మ్ ఎల్బో నుంచి భుజం వరకు, బటక్స్ పిరుదులు, నీస్ మోకాళ్ళు, నీ నుంచి పాదం వరకు, కాలి ముందర భాగాన్ని షిన్ అంటారు, కాలి వెనక భాగాన్ని కాఫ్ అంటారు, కాలికి పాదానికి మధ్యల భాగాన్ని జాయింట్, యాంకిల్ని పాదం అంటారు, సోల్ అడుగు, ఫిస్ట్ పిడికిలి, పామ్ అరిచెయ్యి, ఐబ్రోస్ కనుబొమ్మలు, ఫోర్ హెడ్ నుదురు, చెక్కిళ్ళు చీక్స్,
కంటిపాపని ప్యూపిల్ అంటారు. ఐలిడ్ కనురెప్ప, నాస్ట్రిల్ ముక్కు రంధ్రాలు, గమ్స్ పంటి చిగుళ్ళు, స్కల్ పుర్రె, స్కాల్ప్ జుట్టు నుండి తల పైభాగము. ఈ విధంగా ప్రొనౌన్సియేషన్లో ఇవి మనము వాడుకున్నట్లయితే మనము నిజ జీవితంలో ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి సహాయపడతాయి అన్నమాట. ఇప్పుడు మనము క్రియ వర్బ్ గురించి చూద్దాము. ఈ సంభాషణను గమనించండి. సురేష్ వాజ్ ఎవ్రీథింగ్ స్పెషల్ ఇన్ సండే మ్యాగజైన్. ఆదివారము పత్రికలో ఏదైనా ప్రత్యేకత ఉందా? నరేష్ ఎస్, దెర్ వాజ్ ద ఫస్ట్ లెసన్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. అవును, స్పోకెన్ ఇంగ్లీష్ మొదటి పాఠం ఉంది. సురేష్ వాజ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ ఇన్ ఇట్. అందులో ఏమైనా ప్రత్యేకత ఉందా? నరేష్ ఎస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాజ్ దేర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టేట్మెంట్ స్ట్రక్చర్ అండ్ క్వశ్చన్ స్ట్రక్చర్. అవును, చాలా ముఖ్యమైన విషయం. స్టేట్మెంట్ స్ట్రక్చర్, క్వశ్చన్ స్ట్రక్చర్ తేడా చెప్పారు. సురేష్ ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? అది అంత ముఖ్యమా? నరేష్ చాలా ముఖ్యం అంటే వెరీ. ద స్టేట్మెంట్ హ్యాస్ ద సబ్జెక్ట్ ఫస్ట్ అండ్ వర్బ్ నెక్స్ట్. ద క్వశ్చన్ హ్యాస్ ద వర్బ్ ఫస్ట్ అండ్ ద సబ్జెక్ట్ నెక్స్ట్. చాలా ముఖ్యం. స్టేట్మెంట్లో మొదట సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంటుంది, కానీ క్వశ్చన్లో ముందర వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటాయి. ఈ సంభాషణ చూశారు కదా, ఇందులో సురేష్ వన్ని ప్రశ్నలు, నరేష్ వన్ని స్టేట్మెంట్లు. ఈ కింద వాక్యాలను గమనించండి. ఐ యామ్ హియర్ వర్బ్ యామ్ వస్తుంది. యు ఆర్ ఇన్ క్లాస్, ఇక్కడ వర్బ్ ఆర్ వస్తుంది. మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్, ఇక్కడ వర్బ్ ఈజ్ వస్తుంది. పై సెంటెన్స్లలో వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ వీటి అర్థం ఉండడం అనే దీనికి సంబంధించినవి. ఈ కింద ప్రశ్నలకు స్టేట్మెంట్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ప్రయత్నించారా? ఇగో ఆన్సర్స్ చూడండి. ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను, దానికి ఐఎమ్ ఇన్ క్లాస్. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, దానికి ఇంగ్లీష్లో దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? దీనికి ఆర్ యూ హ్యాపీ. మీరు ఇక్కడ ఎందుకున్నారు? దీనికి వై ఆర్ యూ హియర్. ఇప్పుడు వాళ్ళు మా చుట్టాలు, దే ఆర్ అవర్ రిలేటివ్స్. సో యామ్, ఈజ్, ఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండడాన్ని తెలియజేస్తాయి. అంతేకాదు యామ్, ఈజ్, ఆర్ రెగ్యులర్గా ఉండడాన్ని తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే ఏదైనా ఎప్పుడైనా క్రమం తప్పకుండా ఉండడాన్ని కూడా యామ్, ఈజ్, ఆర్ తెలుపుతాయి. ఈ కింద ప్రాక్టీస్ చేసి చూడండి. మీ క్లాసులు ఎప్పుడు? ప్రతిరోజు, ఇది రెగ్యులర్ అన్నమాట. వెన్ ఆర్ యువర్ క్లాసెస్ ఎవ్రీడే. ఇక్కడ ఆర్ ఎందుకు వాడుతున్నాం? ఇది ప్రతి రోజు క్రమం తప్పని విషయం కాబట్టి. మళ్ళీ చూడండి, ఫస్ట్ షో ఎప్పుడు? ఫస్ట్ షో ఎప్పుడు ఒకే టైంకి ఉంటుంది కదా, అంటే రెగ్యులర్గా ఉండడం కాబట్టి ఈజ్ వాడడం కరెక్ట్. సో వెన్ ఈజ్ ద ఫస్ట్ షో అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడు ఉంటారు కాలేజ్లో? ప్రతిరోజు ఉంటారు కాబట్టి ఇది కూడా రెగ్యులర్. వెన్ ఆర్ యూ ఎట్ కాలేజ్? ఇక్కడ ఎవ్రీ డే లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆర్ అంటే రెగ్యులర్గా ఉండడం కాబట్టి. అలాగే నేను సాయంత్రం ఇంట్లోనే ఉంటాను అనడం ఎలా? ఐఎమ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్. ఈవినింగ్స్ అంటే ప్రతి ఈవినింగ్, రెగ్యులర్ అన్నమాట. కాబట్టి రెగ్యులర్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్, క్రమం తప్పకుండా ఉండడం చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్ వాడడం కరెక్ట్. ఈ క్రింది వాటిని ఇంగ్లీష్లో చెప్పండి, ప్రాక్టీస్ చేయండి. ఈ టైంలో ఎప్పుడు మీరెందుకు
ఇక్కడ ఉంటారు. ఇది రెగ్యులర్ కదా. ఇంగ్లీష్లో చూసినట్లయితే వై ఆర్ యూ హియర్ ఎట్ దిస్ టైమ్ ఎవ్రీడే. ఈ విధంగా కింద ఉన్న వాటిని చూడండి. వీటికి ఆన్సర్లు చూసినట్లయితే మీ నాన్నగారు ఆఫీస్లో ఎప్పుడు ఉంటారు. ఇంగ్లీష్లో వెన్ ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ ఆఫీస్. మూడోది వాడి పెన్ను ఎప్పుడు వాడి జోబులో ఉంటుంది. హిస్ పెన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హిస్ పాకెట్. మా తరగతులు రోజు 10 నుంచి 4 వరకు. అవర్ క్లాసెస్ ఆర్ ఫ్రమ్ 10 AM to 4 PM. మీరు రోజు కాలేజ్లో ఎప్పుడుంటారు. వెన్ ఆర్ యూ ఎట్ కాలేజ్ ఎవ్రీడే. మేము కాలేజీలో 10 నుండి 4 వరకు ఉంటాం. వీఆర్ ఎట్ కాలేజ్ ఫ్రమ్ 10 AM to 4 PM ఎవ్రీడే. 6-7 వాక్యాలలో ఎవ్రీడే అవసరం లేదు. ఆర్ అంటేనే రెగ్యులర్ ఉండడం. మరికొన్ని వొకాబులరీస్ చూద్దాము. సామాన్యమైన మాటలు తెలుసుకుందాం. జలుబు, కోల్డ్, దగ్గు, కాఫ్, తుమ్ము, స్నీజ్. సైజులో చివరి శబ్దంలా పలకాలి. చీదడం, బ్లో ద నోస్. కారే ముక్కు, రన్నింగ్ నోస్. నొప్పి, ఏక్. బాధ, పెయిన్ లేదా సఫరింగ్. దేహ భాగాల నొప్పులు చూసుకున్నట్లయితే కడుపు నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి. వీటికి ఆ భాగాల పేర్ల తర్వాత ఏక్ వాడతాం, పెయిన్ వాడము. ఉదాహరణకు స్టమక్ ఏక్, స్టమక్ పెయిన్ కాదు. హెడ్ ఏక్, బ్యాక్ ఏక్. ఈ విధంగా మరికొన్ని చూసుకున్నట్లయితే జ్వరం, ఫీవర్ వచ్చినట్లయితే ఫీల్ అయితే ఫీలింగ్ ఫీవరిష్ అంటారు. దురద, ఇచ్. గోకటం, స్క్రాచ్. గొంతు నొప్పి, సోర్ థ్రోట్. బాధతో అరవడం, గ్రోన్. ఆవలించడం, యాన్. వాపు, స్వెల్లింగ్. కందిన వాపు, ఇన్ఫ్లమేషన్. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి మాట్లాడేటప్పుడు వాడండి. ఇవి వాడుతూ కొన్ని సెంటెన్స్ చూద్దాము. నాకు తలనొప్పిగా ఉంది. ఐ హ్యావ్ హెడ్ ఏక్. మా అమ్మకు జలుబు. మై మదర్ హ్యాస్ ఏ కోల్డ్. ఇలాంటివి మరిన్ని సెంటెన్స్లు ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఈరోజు క్లాస్. మరొక క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.